మై ఛానల్. నేను సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం ఇక్కడ మన వరంగల్, మన హన్మకొండకు వరంగల్కి మనకు మధ్యలో మాత్రం ములుగు రోడ్ ఉంటుంది కదా. ఆ ములుగు రోడ్ దగ్గర మన హనుమాన్ జంక్షన్ ఉంటుంది. ఆ హనుమాన్ జంక్షన్ కాడ మన వినాయకులు అయితే తయారు చేయడం జరుగుతుంది కదా. అక్కడికైతే రావడం జరిగింది నేను. ఇది ఎపిసోడ్ నెంబర్ 1. అక్కడ ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు వీడియో రూపంలో మాత్రం మొత్తం చూపిస్తాను విగ్రహాలు. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నాకు వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం 100% ఫాలో చేయండి. అండ్ అలానే ఇంకోటి వైష్ణవి వ్లాగ్స్ ఛానల్ ఉంది, నాది సెకండ్ ఛానల్, నా దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మరి బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు మొత్తం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని హైట్లలో ఉన్నాయి ఏంటిదని మాత్రం మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే ఇక్కడ ఒక గణేష్ మహారాజ్కి అయితే చూస్తున్నాం మనము. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే బ్యాక్ డ్రాప్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. భారీ గణేష్ మహారాజ్ అండ్ ఫేస్ కూడా చూడండి చాలా మంచి గ్లోయింగ్. అండ్ గణేష్ మహారాజ్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఏనుగు ఫేసెస్ అయితే ఉండడం జరిగింది. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే మనకు స్వామివారు, మన వెంకటేశ్వర స్వామివారు అయితే ఉండడం జరిగింది. మీకు చిన్న కామెంట్ రూపంలో అయితే మాత్రం జై వెంకటేశ్వర అని అయితే కామెంట్లో పెట్టండి. అండ్ వెంకటేశ్వర స్వామివారికి మాత్రం మీకు తెలుసు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి చక్రం అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి శంఖం అయితే ఉండడం జరిగింది కదా. ఈ గణేష్ మహారాజ్ హైట్ కూడా చెప్పాను కదా మీకు. చూద్దాం, చాలా మంచి మోడల్. అండ్ బార్డరింగ్ సైడ్స్లలో కూడా బార్డరింగ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు మంచి డిజైనింగ్ అయితే కనబడడం జరుగుతుంది. చూడండి ఐస్లలో కూడా చూడండి మంచి గ్లోయింగ్. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్కి అయితే దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకుంటే మనకు వచ్చేసి గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు నంది వాహనం. ఇంకా ఏంటంటే ఇంకా జాయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు నంది వాహనం, మొత్తం నంది వాహనము గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉండడం జరిగింది. మీకు కొంచెం నేను క్లియర్గా ఉన్నది ఈ విగ్రహం కాడికి చూపిస్తా. ఇక్కడ మనకు చూసుకోవచ్చు మనకు బ్యాక్ డ్రాప్లో మాత్రం మనకు మొత్తం మూషికులు అయితే మాత్రం ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు ఒక 12 ఫీట్స్ గణేష్ మహారాజ్. చూడండి, మీరు ఒక్కసారి కొంచెం దూరం చూపిస్తాను నేను విగ్రహాన్ని, గణేష్ మహారాజ్ని చూడండి. ఎందుకంటే అసలు ప్లేస్ అనేది లేదు ఇక్కడ, చాలా తక్కువ ప్లేస్. కావాలంటే చూసుకోవచ్చు మీరు, ఒక మనిషి అయితే పట్టగలుగుతారు. దాంట్లో అసలు మనం మొత్తం విగ్రహం చూడాలంటే కొంచెం కష్టంగా అవుతుంది. కాబట్టి మీకు కొంచెం నేను దూరం నుంచి అయితే చూపిస్తున్నా, చూసుకోవచ్చు. కొంచెం పోదాం, ఇంకా కొంచెం ముందు అయితే చూద్దాం. ఇక్కడ బయట మాత్రం నేనైతే ఒక విగ్రహాన్ని చూసిన, ఈ గణేష్ మహారాజ్ చూస్తున్నాం. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు మొత్తం ఏంటంటే బ్యాక్ డ్రాప్ చాలా మంచి సెటప్. బ్యాక్గ్రౌండ్లో కూడా మనం చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో కూడా ఏంటంటే అయోధ్య రామ మందిరం ఉంది, గోపురం ఉంటాయి కదా, గోపురము. అండ్ అలానే రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు హనుమాన్, మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు లక్ష్మణుడు అయితే ఉండడం జరిగింది. చూస్తుంది కదా. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 7 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా నేను చూపిస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఐశ్వర్య గార్డెన్స్ ఉంది కదా మన ములుగు రోడ్లో, అదే ఐశ్వర్యరాయ్ గార్డెన్స్ రాకముందుకే వినాయకులు అయితే పెట్టుంటాయి. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్ అయితే కొంచెం ఇక్కడ ఏంటంటే కొంచెం రోడ్డుకు వీళ్ళు పెట్టడం జరిగింది కదా, మంచి లాంగ్ వ్యూ నుంచి చూసి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. చూసుకోవచ్చు ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా ఏం కాలేదు, జాయింటింగ్ వర్క్ ఇంకేం కాలేదు కదా. ఇప్పుడు దీంట్లో వచ్చేసినట్టయితే మనకు చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు సింహాసనం పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది. చూడండి సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అలానే మనకు జాయింటింగ్ వర్క్ ఇంకా తొండం, చేతులు ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఏం కాలేదు. ఇక్కడ బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే మనకు అయోధ్య రామ మందిరం. అండ్ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విగ్రహాన్ని చూసిన వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఎందుకంటే మనకు అయోధ్యలో రామలాల్ మందిర్ అయితే ఉంది కదా, రామ్ మందిర్, సేమ్ విగ్రహం అండి ఈ గణేష్ మహారాజ్కి. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ అంటే సేమ్ విగ్రహము మనకు పిఓపి మోడల్ అయితే చేసి పెట్టడం జరిగింది వాళ్ళు. చూడండి ఎక్సలెంట్, అసలు వర్క్ కూడా చాలా బ్రహ్మాండం. చూసింది కదా
ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 10 ఫీట్స్ ఉంటుంది గణేష్ మహారాజు. మీకు ఒక్కసారి నేను లాంగ్ వ్యూ కూడా చూపిస్తా. చూడండి మనకు లాంగ్ వ్యూ కూడా చూసింది కదా. మీరు ఒక్కటే నా కామెంట్ రూపంలో మాత్రం కొంచెం జై శ్రీరామ్ అయితే పెట్టండి, చూద్దాం. ఇటు ఇంకా రోడ్డుకి అయితే వాళ్ళే విగ్రహాలు, ఇక్కడ విగ్రహాలు అయితే మొత్తం పెట్టి ఉండడం జరిగింది. నాకు తెలిసి అయితే మాత్రం మీ గణేష్ మహారాజ్ మాత్రం ఒక 14 ఫీట్స్ వరకు ఉన్నాయి కావచ్చు నాకు తెలిసి అయితే. ఎగ్జాక్ట్ హైట్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే విగ్రహాలు కూడా చాలా చూసుకోవచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి విగ్రహాలు కూడా. ఇక్కడ చూసినట్టయితే మనకు చూడండి చాలా భారీ విగ్రహం. అండ్ మనకు చూసుకున్నట్టయితే మొత్తం అయోధ్య రామ్ మందిర్ సెటప్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం రైట్ సైడ్న చూసుకుంటే మాత్రం మనకు లక్ష్మణుడు చూడండి, లక్ష్మణుడు అయితే నిల్చొని ఉండడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు హనుమాన్ జై శ్రీరామ్ అని టైప్ చేయండి, జై హనుమాన్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో. మీరు ఎంత మంచి కామెంట్స్ అండ్ లైక్స్ ఇస్తే మాత్రం నాకు అంత పెద్ద బూస్టప్ ఉంటుంది. తప్పకుండా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను ఇస్తూనే ఉంటా. చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇంకా లారీ అడ్డం ఉన్నది, దాంట్లో ఏమైనా మోడల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని మాత్రం మీకు తప్పకుండా మొత్తం మన ఛానలే మొత్తం ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ ఇచ్చే ఛానల్ మనది. చూసుకుందాం ఒకసారి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కూడా నాకు తెలిసైతే మాత్రం సేమ్ విగ్రహాలు అయితే కనబడుతున్నాయి కదా. కొంచెం ముందుకు అయితే చూసుకున్నాం మనమైతే మాత్రం ఇక్కడ కూడా సేమ్ మోడల్ విగ్రహం ఉన్నది. చూసింది కదా హైట్కి ఇట్లా అంతా. మీకు వచ్చేసి చూడండి, ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. చూసింది కదా మొత్తం విగ్రహాలు. ఫ్రెండ్స్ మొత్తానికైతే మన ముందు రోడ్ దగ్గర హనుమాన్ జంక్షన్ ఉంది కదా, నడిస్తే కనబడుతుంది అక్కడ వచ్చేసి మన విగ్రహాలు మొత్తం మీకు మాత్రం అప్డేట్ అయితే ఇచ్చాను. ఈ రోడ్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మాత్రం ఈ రోడ్ వచ్చేసి మన ములుగు, పదకాల్ అండ్ ఏటునారం కూడా పోతుంది ఈ రోడ్డు. ములుగు రోడ్ నుంచి నియర్ బైనే ఉంటుంది, కెనాల్ వస్తుంది, ఒక లేక్ వస్తుంది. ఆ లేక్ కెనాల్ దాటినాకనే ఇక్కడ మాత్రం మన వినాయకుల సెట్ ఉంటుంది, ఇక్కడ అన్న వాళ్ళది. చూస్తున్నారు కదా మీకు బ్యాక్ కెమెరాలో చాలా క్లియర్గా మీకు డీటెయిల్గా అయితే మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలాగే నా వీడియో మాత్రం నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఒక లైక్ ఇచ్చింది అనుకోండి అది చాలామందికి ఉపయోగపడుతుంది ఆ వీడియో. కాబట్టి మాత్రం మీకు ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తాం, మరి కొత్త వీడియోతో ముందుకు వస్తాను.